ఈ రోజు కేపీహెచ్బీ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా మనిషి, సామాజిక సేవకులు మందలపు సాయిబాబు చౌదరి గారి 51వ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు, అనుచరులు, మిత్రులు మరియు స్థానిక ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో కేక్ కట్ చేసి పుష్పగుచ్చాలు, గజమాలలతో సన్మానించారు. బాణసంచ కాల్చి నినాదాలతో జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ మందలపు సాయిబాబు చౌదరి గారు గత 25 సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. కరోనా కాలంలో నిత్యావసర సరుకుల పంపిణీ, వరదలు మరియు ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలు, పేదలకు వైద్య సహాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ బండి రమేష్ గారు స్వయంగా మందలపు సాయిబాబు చౌదరి గారికి బొకే అందజేసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండి రమేష్ గారు మాట్లాడుతూ, మందలపు సాయిబాబు చౌదరి గారు ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న నాయకుడు. రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు మరింత చేరువ కావాలని కోరుకుంటున్నారు. సమాజానికి ఆయన చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమైనవి అని పేర్కొన్నారు. అలాగే ఆయనకు ఆశీర్వాదాలు అందజేస్తూ ఆయురారోగ్యాలతో నిండి ప్రజాసేవలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం అభిమానులు, మిత్రులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ సంఘాల నాయకులు మందలపు సాయిబాబు చౌదరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించారు. వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ముగిశాయి. సాయిబాబా గారు నాకు 14 సంవత్సరాల నుంచి పరిచయం. ఇదే కాలనీలో మేము ఆయన ఇక్కడ షాప్ ఉన్నప్పటి నుంచి పరిచయము. వారు చేసే సేవా కార్యక్రమాలు చాలా చూసి వారికి ఆప్తుడినైపోయి మంచి శ్రేయోభిలాషిగా మారినాడు. మంచి మిత్రుడు, అన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారి సేవలని మరవలేనిది. మా కాలనీలో మటుకు అందరికీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర పరిచయము. ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పార్టీల వల్ల మోసపోయిన ప్రజలు, లేకపోతే నాయకుల వల్ల మోసపోయిన ప్రజలు ఉంటారు. కానీ పార్టీల వల్ల లేకపోతే రాజకీయాల వల్ల మోసపోయినటువంటి ఈ నాయకుడికి కాంగ్రెస్ ఎంతవరకు భరోసా ఇచ్చి రేపు నిలబడద్దని అనుకుంటున్నారు? అంటే ఆయనకి ఎంతవరకు భరోసా ఇస్తుందని మీరు అనుకున్నారు? ఈ పార్టీలో అయినా పార్టీలు అవన్నీ కాదండి. ఆయన వ్యక్తిగతంగా మటుకు ఆయన మనస్తత్వం చాలా మంచిది. అందరికీ ఉపయోగపడతాడు. పార్టీ గిరిటీ ఏం లేదు. అందరికీ కూడా అనుకూలంగా ఉంటాడు. ఎప్పుడు ఏది అడిగినా కూడా, ఫోన్లో అడిగినా కూడా వెంటనే సహాయం చేయడానికి ముందుకు వస్తారు ఆయన. మేము ఈ మధ్య మొన్న మాకు ప్రాబ్లం వచ్చినప్పుడు అడిగితే వెంటనే వచ్చేసి మా అపార్ట్మెంట్ల వాళ్ళందరికీ కూడా ఒక మంచి అభిప్రాయాన్ని చేకూర్చున్నాడు ఆయన. అందువల్ల అందరికీ ఒక మంచి మిత్రుడిగా, మంచి స్నేహితుడిగా ఆయన అందరి మనసులో ఉండిపోతాడు. సాయిబాబాలో మీకు నచ్చింది ఏంటంటే? సాయిబాబాలో నాకు నచ్చింది ఏంటంటే ఆయన మనస్తత్వం. ఆయన మంచి అంటే ఒకటి ఆయన పలకరించినా కానీ ప్రేమగా పలకరిస్తాడు. ఏదో ఇవాళ అయిపోతాడు, ఇంక ఇంతటితో పోయింది, గుడ్ బై అని తత్వం కాదు. మళ్ళీ ఎదుటి వాళ్ళని రాబట్టుకునే శక్తి ఆయనలో ఉంది. అది ఆయన అట్రాక్షన్ పవర్. అది అందరికీ రాదు. అది కొందరికే వస్తుంది. అది సాయిబాబాలో మేము గమనించినాము. చాలా సంతోషం మాకైతే. సాయిబాబా మటుకు అందరికీ ఉపయోగపడే మనిషి. నా 51వ జన్మదినాన్ని పురస్కరించుకొని నా మిత్రులు, నా సోదరులు అందరూ కూడా నా అభివృద్ధిని, నా రాజకీయ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం అనేది చాలా సంతోషదాయకం. వారికి నా జన్మజన్మల రుణపడి ఉంటాను. వారు ఇచ్చిన ఈ బాధ్యతని ప్రజాసేవలో అనునిత్యం వాళ్ళకి నాకు రాజకీయంగా పదవి ఉన్నా లేకపోయినా సరే, రాజకీయమైన పదవులు ఏ విధమైన వచ్చినా రాకపోయినా సరే వాళ్ళందరికీ నేను అండదండగా ఉంటానని, ప్రజాసేవలో నాకు తెలిసిన నా దృష్టికి వచ్చిన ఏ పనినైనా సరే, ఏ సమస్యనైనా సరే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, మా నాయకుడు బండి రమేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలను తీరుస్తానని, రాబోయే రోజుల్లో ఈ పరిసర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కూకట్పల్లి నియోజకవర్గాన్ని బండి రమేష్ గారు నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. భర్త రోజు ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నారా? కొత్త నిర్ణయాలంటే 25 ఏళ్ళుగా ఒకటే నిర్ణయం. జనం మనం, జనంతో నేను, జనంతోనే ఉంటా, జనం కోసం కృషి చేస్తా, జనం సమస్యల మీద పోరాటం చేస్తా. ఆ ఒక్కదాని కోసమే 25 ఏళ్ళుగా ఈ కూకట్పల్లి ప్రాంతంలో అనునిత్యం ప్రజలతో మమేకమై మరి నా దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ, మీకేం తెలుసంటే 25 ఏళ్లలో ఈ 117 డివిజన్ దగ్గర నుంచి రూపుదిద్దుకున్న ఈ కేపీహెచ్బీ కాలనీ
మా స్వర్గీయ దండమూడి శోభనాద్రి గారి దగ్గర నుంచి శ్రీమతి సామ్రాజ్యం గారి దగ్గర నుంచి మరి నేను ఆ తర్వాత పరిణామాల్లో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న దగ్గర నుంచి మరి ఈ రోజున బండి రమేష్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న దగ్గర నుంచి ప్రతినిత్యం ప్రజలతో ఉన్నాను కాబట్టి ఏ రోడ్లో ఏ సమస్య ఉంది, ఏ కాలనీలో ఏ సమస్య ఉంది, ఏ గల్లీలో ఏ సమస్య ఉంది, ఎవరికి ఏం అవసరం ఉందనేది నాకు పుట్టిన పిండి లాంటిది. ప్రతి గల్లీ తెలిసిన లోకల్ పర్సన్ని నేను పక్కా లోకల్ అని చెప్పగలను. కాబట్టి నాకు అంతా తెలుసు కాబట్టి తెలియని విషయాలను కూడా తెలుసుకుని నా దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని అధికారుల దృష్టికి, మా నాయకుడు బండి రమేష్ గారి దృష్టికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు తీరుస్తాను. థ్యాంక్ యూ.